ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 5 మినిట్స్ ఉందండి 5 అవ్వటానికి. మా పిల్లలు వచ్చేసే టైం అనమాట. ఈలోపు నేను కొన్ని పనులైతే కంప్లీట్ చేసేసుకోవాలి. సో, నేనెప్పుడు కర్రీస్ చేసినా కూడా, ఏ కర్రీ చేసినా కూడా మా పిల్లలు చాలా యమ్మీగా, టేస్టీగా ఉంది అంటుంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో, దానికి ఒక 2 సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ నేను వాడతాననమాట. అదేంటో మీరు కూడా చూసేయండి. ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నానది. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో, కమ్ ఆన్. ఏం లేదండి అందరూ వాడేదే జీరా పౌడర్ అనమాట. జీరా ఇలా లైట్‌గా రోస్ట్ చేసుకుంటాననమాట. ఇలా చల్లారనివ్వాలనమాట. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్‌లో ధనియాలు కూడా వేయించేసుకుంటాను. ధనియా పౌడర్ చాలా ఎక్కువగా వాడతానండి. అది హెల్త్‌కి మంచిది కూడా. అంతే. ఇది చల్లారాక మనం చక్కగా బ్లెండర్‌లో సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు దీంట్లో బ్లెండ్ చేసేసుకుందాం. ఇదైతే నా ఫేవరెట్ మిక్సర్ అనమాట. బుల్లెట్ మిక్సర్ గ్రైండర్. దీంట్లో జ్యూసెస్, ఈ చిన్న దాంట్లో అయితే స్పైసెస్, మసాలాస్ అన్నీ కూడా నేను దీంట్లోనే, అండ్ టొమాటో ప్యూరీ కానివ్వండి, లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ నేను ఒకళ్ళకి చేయాలంటే ఇందులోనే చేస్తాననమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఫైన్ పౌడర్ అయిపోయిందనమాట. ఇది నేను ఒక చిన్న జార్లో ఇలా స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా ప్రిపేర్ చేసేద్దాం. అరోమా అయితే చాలా బాగుందండి. జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి కర్రీలో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసామనుకోండి, కర్రీ టేస్ట్ డబల్ అయిపోతుంది అనమాట. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ నాకైతే 10 మినిట్స్ పట్టిందండి. రోజు రేపు రేపు అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను అనమాట. అయిపోయి కూడా ఒక 2-3 డేస్ అవుతుంది నా పౌడర్స్ అన్ని. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు పిల్లలు వచ్చేసే టైం అయింది, వాళ్ళ కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మీతో ఇలా వీడియోలో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసేయండి. బాయ్.